అందరం కలిసి తెలుగులో పాడుకుందాం. బలహీనులకు బలము నీవే ప్రభువా, పాపులకు చెలిమి నీవే తండ్రి. యేసు నీ ప్రేమ అది ఎంతో నాకు చెప్పడం రాదు తండ్రి. హల్లెలూయా. బలహీనుల బలము నీవే, పాపులకు చెలిమి నీవే. యేసు నీ ప్రేమ ఎంతో చెప్పే మాట నాకు రాదే. బలహీనుల బలము నీవే, పాపులకు చెలిమి నీవే. యేసు నీ ప్రేమ ఎంతో చెప్పే మాట నాకు రాదే. జయ జయ నామ యేసు నాम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं బలహీనులకు బలహీనుల బలము నీవే, పాపులకు చెలిమి నీవే. యేసు నీ ప్రేమ ఎంతో చెప్పే మాట నాకు రాదే. బలహీనుల బలము నీవే, పాపులకు చెలిమి నీవే. యేసు నీ ప్రేమ ఎంతో చెప్పే మాట నాకు రాదే. జయ జయ నాम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं. అందరం కలిసి जय जय नाम, जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. बन जाऊं मैं, तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं. गाऊं तेरे जैसा तो तुझ सा बन जाऊं मैं. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. Yes Lord, we worship you. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम యేసు नाम गाऊं मैं सुबह शाम. Hallelujah. Greetings in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. Praise God for this new day, new morning in our lives. మన జీవితంలో దేవుడిచ్చిన నూతన దినాన్ని, నూతన ఉదయకాలను బట్టి దేవునికి వందనాలు. Glory to God for His mercies after mercies in our lives. మన జీవితంలో దేవుడు కృప వెంబడి కృప చూపించున్నందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Bible says, బైబిల్ సెలవిస్తుంది, God is good all the time. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడై ఉంటూ ఉన్నాడు. God is good and His mercies endureth forever and ever. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరము నిల్చున్నదై ఉంటుంది. Praise God for His mercies, really. నిజముగా ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు. Many people passed away. అనేక మంది గతించిపోయారు. We are not at all greater than them, those who are passed away already. మనకంటే ముందు గతించిన వారి కంటే మనం గొప్పవారమేం కాదు. Why we are alive means because of God's grace. మనం ఎందుకు సజీవంగా ఉన్నాము అని అంటే అది కేవలం దేవుని కృపను బట్టియే. And not only that, God has a plan and purpose in our life. అంత మాత్రమే కాక దేవుడు మన జీవితాల్లో ఒక ఉద్దేశమును, సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. God wants to extend the kingdom of God. He wants to expand and establish His kingdom through us, I believe.
నేను నమ్ముచున్నది ఏంటంటే మన ద్వారా దేవుడు తన యొక్క రాజ్యమును వ్యాపింప చేయాలని కోరుకుంటున్నాడు. That's the purpose of God. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Praise God for this Sunday. ఈ ఉదయకాలం బట్టి, ఈ ఆదివారం బట్టి దేవునికి వందనాలు. He has given wonderful privilege to share the word of God in this live program. ఈ లైవ్ ఆరాధన ద్వారా దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు మరి ఒక కృపనిచ్చాడు. As I am going to share the word of God, please concentrate on the word of God. నేను దేవుని వాక్యమును మీతో పంచుకొనుచుండగా దేవుని వాక్యం మీద మాత్రమే ధ్యానం ఉంచుదాం. Though you are sitting and hearing the word of God from your houses, మీ ఇళ్లలో ఉండి మీరు వాక్యం వింటున్నప్పటికీ please don't roam here and there. ఇక్కడికి అక్కడికి తిరగకండి. Please sit properly and concentrate on the word of God and hear the word of God and be blessed. చక్కగా కూర్చొని దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచి దేవుని వాక్యం విని దీవించబడండి. When we hear the word of God, as I said, really faith comes by the hearing and hearing by the word of God. దేవుని వాక్యమును మనం విన్నప్పుడు వాక్యములు సెలవిచ్చిన రీతిగా వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తును గూర్చిన మాట వినుట వలన కలుగును. Hallelujah. హల్లెలూయా. See, our body requires good food. మన యొక్క శరీరానికి మంచి ఆహారం అవసరం. In the same manner, our spirit needeth the word of God. అదే రీతిగా మన ఆత్మకు కూడా దేవుని వాక్యం అనే ఆహారం అవసరం. So we need to feed the word of God. మనము దేవుని వాక్యము చేత పోషింపవలసిన వారమై ఉంటున్నాం. Hallelujah. హల్లెలూయా. We must feed our spirit with the God's word. దేవుని వాక్యము చేత మన ఆత్మను మనము పోషింపవలసిన వారమై ఉంటున్నాం. Because you know there is proteins and vitamins in the God's word. దేవుని వాక్యములో ప్రోటీన్లు విటమిన్లు అన్నీ ఉంటూ ఉన్నాయి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. This morning I would like to speak from the book of Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుండి ఉదయకాలం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. Two particular things we can see the all over chapter of Romans 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలను మనం చూడవచ్చు. Part A, it speaks about life in the spirit. ఏ అనేటువంటిది చూసినట్లయితే ఆత్మలో జీవము అనే దాని గురించి మాట్లాడుతుంది. Part B speaks about the future glory. పార్ట్ బి ఏం మాట్లాడుతుందంటే భవిష్యత్తులో ఉండబోయే మహిమను గురించి మాట్లాడబోతుంది. Life in the spirit. ఆత్మలో జీవము. Amen. ఆమేన్. Not only in our spirit, in the God's spirit. మన ఆత్మలో మాత్రమే కాదు దేవుని ఆత్మలో. When we receive the spirit of God, దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు we can have the life in our lives. మన జీవితంలో జీవమును మనం కలిగి ఉండగలం. That's why in Greek it says zoe. కాబట్టి గ్రీకులో జీవము అనే మాటకు జోయే అనే మాట వాడుతున్నారు. Zoe means it's a life of God. జోయే అనేటువంటి మాటకు దేవుని జీవము అని అర్థం. Our body contained with spirit, soul and body, no doubt about that. మన శరీరము అనేటువంటి దాంట్లో ఈ జీవితం మనం శరీరంలో చూస్తే ఆత్మ ప్రాణ శరీరములు అనేటువంటి ఉన్నాయి. In other words, our life is contained with spirit, soul and body. మరో మాటలో మన జీవితము ఆత్మ ప్రాణ శరీరములుగా ఉంటున్నాయి. But when the person receives Christ Jesus as his or her personal savior, he can receive life of God, which is called Zoe. అయితే ఒక వ్యక్తి వారి యొక్క వ్యక్తిగత రక్షకునిగా యేసును అంగీకరించినప్పుడు అతనిలోనికి దేవుని జీవమైన జోయే అనేటువంటి జీవమును పొందుతున్నారు. Hallelujah. హల్లెలూయా. So Romans chapter 8 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే Here it says like this: there is therefore now no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh but after the spirit. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి మనల్ని విడిపించును. Hallelujah. హల్లెలూయా. Life in the spirit. ఆత్మ జీవము. And second part says the future glory. రెండవ భాగంలో చూసినట్లయితే భవిష్యత్తులో ఉండేటువంటి మహిమ. This morning, if God willing, we are going to meditate on this particular chapter, 4 or 5 important things. ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో 4 లేక 5 ప్రాముఖ్యమైన అంశాలను ఇందులో నుండి మనం చూడబోతున్నాం. Here it says, there is therefore now is very important, no condemnation to them which are in Christ Jesus.
కాబట్టి ఇప్పుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. No condemnation. శిక్షా విధే లేదు. Many people, they do believe in condemnation. అనేక మంది శిక్షా విధిని నమ్ముతున్నారు. They believe in punishment. వారు శిక్షించడమును నమ్ముతున్నారు. As I told you in my previous message, ఇంత ముందు ప్రసంగంలో చెప్పిన రీతిగా many people, they used to believe like this because my forefathers, they commit this mistake and that mistake. They commit this sin and that sin. That's why I'm facing all these problems. వారు ఎలా అంటున్నారంటే, నా పితరులైన వారు ఈ తప్పులు లేక ఈ పాపములు ఆ పాపములు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి నేను ఈ యొక్క శిక్షను అనుభవిస్తున్నాను అని అంటారు. Just because of my forefathers' sin, I'm going through all these troubles. నా పితరుల యొక్క పాపములను బట్టి ఈ సమస్యల గుండా నేను వెళ్తున్నాను. Many people, they do believe in curse. అనేక మంది శాపాలను నమ్ముతూ ఉన్నారు. See, the Bible says, when we are in Christ Jesus, we are not under the condemnation. Moreover, glory to God, we are under the salvation. మనము క్రీస్తు యేసు నందున్నప్పుడు మనము శిక్షా విధి కింద లేము, కానీ దేవుడిచ్చినటువంటి రక్షణ క్రిందికి వస్తున్నాం. God doesn't want to condemn anyone. దేవుడు ఏ ఒక్కరిని ఖండించాలని చూడడు. He is a loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. Wherever we read in the Bible says Jesus used to move with love and compassion. దేవుని వాక్యములు మనం చదివినట్లయితే యేసు కనికరముతో కదిలింపబడిన వాడుగా చూపించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Now the important thing is whether we are in Christ Jesus or not now, today, it's very important. ఇప్పుడు మనము క్రీస్తు యేసులో ఉన్నామా లేదా అనేటువంటిది ఇప్పుడు ప్రాముఖ్యమైనది. Many people used to say, I used to pray like this, I used to preach like this, I used to worship the Lord like this. And they used to boast about their previous experiences. అనేక మంది ఏమంటున్నారనంటే, నేను ఇలా ఆరాధించేవాన్ని, ఇలా ప్రసంగించేవాన్ని, ఇలా చేస్తుండేవాన్ని అని చెప్పి వారి గత జీవిత అనుభవాన్ని గూర్చి అధికంగా మాట్లాడుతూ ఉంటారు. But here it says, there is therefore now no condemnation those who are in Christ Jesus. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. When you have received Christ Jesus as your personal savior, క్రీస్తు యేసుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు, I tell you the truth, సత్యం చెప్తూ ఉన్నాను, you are not at all under the condemnation. నీవు శిక్ష విధి క్రింద లేవు. You are not under the sin. నీవు పాపము క్రింద లేవు. You are not under the trespass. నీవు అపరాధములను చేయు వాటి కింద లేవు. You are not at all under the any kind of plague or any kind of virus. ఏ విధమైన వైరస్ కింద గాని ఈ యొక్క వ్యాధుల కింద గాని మనము లేము. You are not at all under the any kind of sickness or illness or infirmity. ఏ విధమైన బలహీనత వ్యాధుల కింద మనం ఉన్న వారము కాము. As a man of God, I can tell you, I can give you guarantee in the name of Jesus, no virus is going to attack you. దేవుని సేవకునిగా ఒక ఉత్తరవాదముగా ఈ మాట చెప్తూ ఉన్నాను, ఏ విధమైన వైరస్ కూడా మిమ్మల్ని బాధించదు. No sickness is going to attack you. ఏ వ్యాధి మిమ్మల్ని బాధించదు. No plague is going to attack you. ఏ విధమైనటువంటి బలహీనత వ్యాధులు నీ దగ్గరికి రావు. Why? Because when we are under the grace of God, under the salvation of God, you know what it means? We are washed by the blood of Jesus Christ and sealed by the Holy Spirit. మనము దేవుని కృప కింద దేవుడిచ్చినటువంటి రక్షణ క్రింద ఉన్నాము అని అంటే, మనము యేసు యొక్క రక్తము చేతను పరిశుద్ధాత్మ చేతను ముద్రించబడి ఉన్నాము అని. You know what it means? From the top of the head to bottom of the toes, we are totally and absolutely covered by the blood of Jesus Christ. దాని అర్థం ఏంటంటే, శిరస్సు మొదలుకొని పాదముల వరకు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము అనే కంచె కింద మనం ఉంటూ ఉన్నాం. You call as a God child. దేవుని బిడ్డని నువ్వు పిలువబడుతున్నప్పుడు, You call as children of God. దేవుని బిడ్డలోని మీరు పిలువబడుతున్నప్పుడు, We no need to think and worry about this virus. ఈ యొక్క వైరస్ ను గురించి మీరు చింతించాల్సిన పని లేదు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. We are not under the condemnation. మనము శిక్షా విధి క్రింద లేము. So our first thing is, we have such a wonderful and great and mighty God who delivered us from the condemnation. మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనలను శిక్షా విధి నుండి విడిపించినటువంటి గొప్ప అద్భుతమైన దేవుడు మనకున్నాడు. That is the point number one. అది మొదటి పాయింట్. We have a great and mighty God.
మనకు గొప్ప బలమైన దేవుడు ఉంటూ ఉన్నాడు. who delivered us from the condemnation, ఈ శిక్షా విధి నుండి మనల్ని విడిపించిన వాడై ఉంటూ who ఉన్నాడు. delivered us from sin, పాపము నుండి మనల్ని విడిపించిన వాడై who ఉంటున్నాడు. delivered us from every kind of plagues. ప్రతి విధమైనటువంటి వ్యాధుల నుండి మనల్ని విడిపించిన వాడై ఉంటూ ఉన్నాడు. It's a great and mighty God we have. అంత గొప్ప బలమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. And who walk not after the flesh but after the spirit. మనము శరీరానుసారముగా కాదు గాని ఆత్మానుసారముగా నడుచుకోవలసిన వారమై Why ఉంటున్నాం. we were called by God? God has a plan and purpose in our lives to walk not after the flesh but walk after the spirit. మనము దేవుని చేత పిలువబడిన పిలుపు గల కారణం ఏంటి అని అంటే మనము శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడుచుకోవడానికై పిలువబడ్డాం. Verse 2. రెండవ వచనంలో For the love the spirit of life in Christ, life in Christ. Jesus hath made me free from the law of sin and death. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. Please understand this verse. ఈ వచనాన్ని గ్రహించండి. For the law of the spirit of life in Christ Jesus hath made me. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను అలాగు చేసినది. Made me free from what? దేని నుండి విడుదలనిచ్చింది? From the law of sin and also from the law of death. పాపము మరణము అనేటువంటి ఈ రెండు నియమముల నుండి మనకు విడుదలనిచ్చినది. Verse 2 speaks about, see, the verse 2 says, when we are in Christ Jesus, we are no more under the law of sin or under the law of death. రెండవ వచనములో మనం చూసినట్లయితే మనం క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే మనము పాపము క్రింద గాని మరణము క్రింద గాని ఉండము. That's what the Bible says. When Jesus Christ hanged on the cross of Calvary, when he buried for our sins, when he rose again, Jesus himself swallowed the death. ఈ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించాడో యేసు మరణమును మృంగివేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Verse 3. మూడవ వచనం. For what the law could not do, in that it was weak through the flesh, God sending his own son in the likeness of sinful flesh, and for his sin condemned sin in the flesh. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. What law could not able to do, God wants to do something marvelous through his begotten son. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినదో దేవుడు ఆశ్చర్యమైన రీతిగా తన కుమారుని ద్వారా దాన్ని చేయాలనుకుంటున్నాడు. People think this way. అనేక మంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. So Jesus came to this world to cancel the law of Moses. ఈ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి యేసు వచ్చాడు అనుకుంటారు. No one can cancel the law. ఎవరు కూడా ధర్మశాస్త్రమును కొట్టివేయరు. Even my Lord Jesus Christ, he did not come to this world to cancel the law of Moses. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మోషే యొక్క ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు. But he came to this world to fulfill the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. When it is being fulfilled from the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చినప్పుడు we are no more under the sin, we are no more under the law. మనము ధర్మశాస్త్రము క్రింద గాని పాపము క్రింద గాని లేము. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And verse 5. ఐదవ వచనమును For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the spirit, the things of the spirit. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. If you go through this chapter, ఈ అధ్యాయం అంతటిని మనం చదివినట్లయితే we can see the fleshly mind, శరీర సంబంధమైన మనస్సు అనే దాన్ని చూడవచ్చు, and spiritual mind, ఆత్మ సంబంధమైన మనస్సు అనేటువంటి దాన్ని and చూడవచ్చు. also carnal mind. దాని తర్వాత శరీరానుసారమైనటువంటి ఒక మనస్సు అనేది మనం చూడొచ్చు. So let me tell you this way. ఈ విధంగా చెప్తాను. Before coming to the Lord Jesus Christ, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికంటే మునుపు you and me may
moved by the fleshly spirit. నీవు నేను కూడా శరీరానుసారమైన ఆత్మ చేత నడిపింపబడుతుండొచ్చు. It's a common thing. అది అందరికీ But సర్వసాధారణంగా right జరిగేది. after coming to the Lord Jesus Christ, అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత our lives has to push us by the spiritual mind. మన జీవితము ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు ద్వారా నడిపింపబడాలి. We're not supposed to have the fleshly mind right after coming to the Lord Jesus Christ. క్రీస్తు యేసు దగ్గరకు వచ్చిన తరువాత శరీరానుసారమైన మనస్సును మనం కలిగి ఉండకూడదు. But many people know, instead of having, even after coming to the Lord Jesus Christ, instead of having spiritual mind, they used to move by the carnal mind, which is very dangerous. అయితే కొంతమంది ఎలా ఉంటున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా శరీరానుసారమైనటువంటి మనస్సునే కలిగి ఆత్మానుసారముగా నడుచుకున్నారు. It's not only physical mind, it's something carnal mind actually. అదేదో భౌతికమైనటువంటి మనసు మాత్రమే కాదు కానీ అది శరీరానుసారమైనటువంటి మనసు అయి ఉంటుంది. So no one can please God by having carnal mind. ఎవరును శరీరానుసారమైనటువంటి మనస్సు చేత దేవుణ్ణి ప్రియపరచలేరు. Let me give you one example from the Bible. లేఖనాల్లో నుండి ఒక ఉదాహరణ మీకు When ఇస్తాను. God has called Abraham, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు and Bible says even he took Lot also with him. అతనితో పాటు లోతును కూడా తీసుకెళ్లాడు. And while they were traveling together, వారు కలిసి ప్రయాణం చేయుచుండగా after some time, there was a fighting between Lord's servants and Abraham's servants. లోతు యొక్క సేవకులకును అబ్రహాం యొక్క సేవకులకు మధ్య కొట్లాట వచ్చినదండి. Abraham, he has a spiritual mind. అబ్రహామునకు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడై The ఉన్నాడు. life of Lot, though he was called as a righteous person, లోతు కూడా నీతిమంతుడని but పిలువబడినప్పటికీ he was wrapped up with these worldly things. ఈ లోక సంబంధమైన కార్యముల చేత అతడు చుట్టబడి ఉంటున్నాడు. What it means, he is to move by the carnal mind. అతడు లోకానుసారమైన శరీరానుసారమైన మనస్సు చేత నడిపించబడుతున్నవాడు. When Abraham says, since we are relatives, we are not supposed to fight. If you can choose to go to north, I can go to south. అబ్రహాం అంటున్నాడు, మనము రక్త సంబంధులము కాబట్టి మనము కొట్లాడకూడదు, పోట్లాడకూడదు. నీవు ఉత్తరానికి వెళ్ళినట్లయితే నేను దక్షిణానికి వెళ్తాను. If you go to east, I can go to west. నువ్వు తూర్పుకి వెళ్ళినట్లయితే నేను పడమరికి వెళ్తాను. Do you know Lot has chosen the Sodom and Gomorrah? లోతు సొదొమ గొమొర్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. So he thought himself that it's like absolutely garden of God. అతడు అనుకున్నాడు ఇది దేవుని తోట వలె ఉన్నది అని. Oh, it's God's dwelling place. దేవుడు నివసించు స్థలములాగా కనబడింది. Because everything was greenery. ఎందుకంటే చూడడానికి అన్ని కూడా చక్కగా పచ్చ కనబడుతున్నాయి. Carnal mind cannot understand the spiritual things. శరీరానుసారమైన మనస్సు ఆత్మ సంబంధమైన కార్యములను అర్థం As చేసుకోలేదు. long as we move by the fleshly spirit, either fleshly spirit or carnal spirit, would not able to understand the spiritual things. మనము శరీరానుసారమైన మనస్సు చేత కదిలింపబడుతున్నంత కాలము ఆత్మ సంబంధమైన కార్యములను గ్రహించలేం. Spiritual person only can understand the spiritual things. ఆత్మ సంబంధమైన మనుష్యుడు మాత్రమే ఆత్మ సంబంధమైన కార్యములను గ్రహించగలడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And second thing, రెండవది chapter verse 14. 14వ వచనం. For as many as are led by the Spirit of God, they are the sons of God. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. Church, what I want to tell you this morning, how much important to receive the Holy Spirit in the same way, in the same manner, we need to led by the Spirit of God. It's also very important. సంఘమా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా ఆత్మ చేత నడిపింపబడటము అంతే ప్రాముఖ్యం. Receiving the Holy Spirit, praise God, it's a great thing. పరిశుద్ధాత్మను పొందడం అనేటువంటిది గొప్ప కార్యము, దేవునికి స్తోత్రం. Receiving the Holy Spirit, filling of the Holy Spirit is a wonderful thing. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందుకోవడం మంచిది. But here it says, for as many as are the led by the Spirit of God, led by the Spirit of God, led by the Spirit of God, they are only called as the sons of God, or children of God. కానీ ఈ లేఖన భాగంలో సెలవిస్తున్న మాట ఏంటంటే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో
దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు మాత్రమే దేవుని కుమారులని పిలువబడతారు. So our responsibility to led by the Spirit of God is very important. మన బాధ్యత ఏంటి అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడడం అనేటువంటిది. When Spirit says something, we are submit ourselves unto the Spirit of God. ఆత్మ ఒక కార్యమును మనకు చెప్పినప్పుడు ఆత్మకు మనల్ని మనము లోబడాలి. I know many people when they filled with the Holy Spirit, they speak in tongues. అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు భాషలు మాట్లాడతారు. They do involve in the ministry. పరిచర్యలో పాలిభాగస్తులై ఉంటారు. They perform the signs and wonders and miracles. పరిచర్యలో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యములు జరిగిస్తారు. And so on. ఇలాగ అనేకం చేస్తూ But ఉంటారు. here the important thing is whether we are able to led by the Spirit of God or not in every day of our life. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన అనుదిన జీవితములో దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యం. When Spirit of God says something, దేవుని ఆత్మ ఒక కార్యమును చెప్పినప్పుడు we must listen to Him. ఆయన చెప్పిన మాటను మనం వినేవారమై ఉండాలి. Led by the Spirit of God. ఆత్మ చేత నడిపింపబడు వారము. One day from Friday to Sunday I was in fasting. ఒక రోజున శుక్రవారం నుండి ఆదివారం వరకు ఉపవాసం ఉన్నాను. After the church service I was planning to break my fasting. ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఈ యొక్క ఉపవాసం నుండి ముగించబడి తినాలని అనుకుంటున్నాను. Do you know what the Spirit of God told me? దేవుని ఆత్మ ఏం చెప్పాడు తెలుసా? My son Daniel. నా కుమారుడైన దానియేలు, And this is the time to travel towards west side of your hometown. మీ యొక్క పట్టణము నుండి నీవు పశ్చిమముగా నడవలసినటువంటి సమయం ఇది. I said, Lord, I'm planning to break my fast. ప్రభువా, ఉపవాసము ముగించేసి తిందాం అనుకుంటున్నాను. Then Lord said, no, you listen to me. ప్రభు అన్నాడు, నువ్వు నేను చెప్పిన మాట విను. I obey the voice of God. దేవుని స్వరానికి నేను లోబడాను. So I was heading towards west side of my hometown. నా పట్టణం నేనున్న ఊరు నుండి ఆ పశ్చిమముగా అలాగ వెళ్తూ ఉన్నాను. So after traveling 3 to 4 kilometers, 3-4 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత Lord said, the Spirit of God said, stop here. దేవుని ఆత్మ ఇక్కడ ఆగు అని. I saw and looked that mountain, Lord said. నేను అక్కడ ఆగాను. ప్రభు అన్నాడు, ఆ కొండను చూడుము అని. And it was a small mountain, of course. అది ఒక చిన్న కొండ. And I was led by the Spirit of God to go inside the mountain and pray. ఆ కొండలోనికి వెళ్ళి ప్రార్థించమని దేవుని ఆత్మ చెప్పారు. I said, okay, Lord. నేను చెప్పాను, ఓకే సరే ప్రభువా. I went inside that small cave. ఆ చిన్న గుహలోనికి వెళ్ళాను నేను. And I began to pray. ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. And I was praying almost 1 hour. 1 గంట పాటు ప్రార్థిస్తూ ఉన్నాను. After my prayer, నా ప్రార్థన అయిపోయిన తర్వాత when I opened my eyes, కళ్ళు తెరిచిన తర్వాత for my surprise, ఆశ్చర్యం ఏంటంటే I saw the person who was sitting just before me. నా పక్కనే ఒక వ్యక్తి కూర్చొని ఉండటం నేను చూశాను. He was just holding the poison bottle. తన చేతిలో విషపు బాటిల్ పట్టుకొని ఉన్నాడు. I was really astonished. నేను ఆశ్చర్యపోయాను. Then I asked that person, what's wrong with you? నేను ఆ వ్యక్తిని అడిగాను, ఏంటి ఏమైంది అని. How you came to this place? నీవు ఇక్కడికి ఎలా వచ్చావు? Then he said, అప్పుడు ఆయన అన్నాడు, sir, really I am going through the financial crisis. నేను ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నాను సార్. I am having terrible debts in my life. నా జీవితంలో భయంకరంగా అప్పులు చేశాను. No peace in the family. కుటుంబంలో సమాధానం లేదు. No peace with my wife and children. భార్య పిల్లలతో సమాధానం లేదు. This is isolated place. ఇది ఎవరు లేని స్థలము కాబట్టి That's why I came here to commit suicide. ఆత్మహత్య చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. That's why I brought this poison bottle. కాబట్టి ఈ విషముతో నిండిన బాటిల్ నేను తీసుకొచ్చాను. When I was standing just beside this small mountain, ఈ కొండ క్రింద నిలబడి ఉండగా I heard your voice. మీ స్వరాన్ని నేను విన్నాను. You're praying something. ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నారు That's మీరు. why I came inside. కాబట్టి లోపలికి వచ్చాను. Then I understood through your prayer. నీ ప్రార్థన ద్వారా నేను అప్పుడు గ్రహించింది ఏంటంటే, Someone will die without Jesus Christ. His destiny will be in hell. యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తి మరణించాడు అని అంటే వాని యొక్క గమ్యము నరకము అనేటువంటిది నేను గ్రహించాను. That's why I don't want to go to hell. నేను నరకానికి వెళ్ళాలనుకోవట్లేదు. Sir, please pray for me. సార్ నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. Then I shared the gospel with that man. నేను ఆ మనుషునితో సువార్తను పంచుకున్నాను.
Do you know what he did? ఏం చేశాడో తెలుసా? There itself, అక్కడే he received Christ Jesus as his personal savior. క్రీస్తు యేసును సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాడు. And he threw away that poison bottle. ఆ యొక్క విషమును పారవేశాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. With a great joy he went back to his home. గొప్ప ఆనందముతో తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. How these things will happen? ఇలాంటివి ఎలా జరుగుతాయి? When we led by the Spirit of God. మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడినప్పుడు Our mind says something always. మన మనస్సు ఎప్పుడు ఒక దానిని చెప్తూ And ఉంటుంది. also our flesh says something. మన శరీరం కూడా ఒకటి చెప్తూ ఉంటుంది. That's why Paul the apostle says, కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, I have been crucified. నేను సిలువ వేయబడ్డాను I అంటున్నాడు. have been crucified with the Lord Jesus Christ. యేసు క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. What was the reason? దానికి కారణం And ఏంటనంటే, also Paul said, అంత మాత్రమే కాదు, పౌలు అంటున్నాడు, whatever I don't want to do, I am doing. నేను చేయకూడదు అనుకున్న వాటిని చేస్తూ ఉన్నాను. Whatever I wanted to do, I could not able to do it. నేను చేయదలిచినవి చేయలేకపోతూ The ఉన్నాను. things which I don't want to do, నేను చేయకూడని కార్యములు I am doing means it's not me, the sin which is hidden in my flesh. నేను కాదు చేయుచున్నది, నాలో ఉన్నటువంటి శరీరము దానిని చేస్తూ ఉన్నది. That's why I've been crucified with the Lord Jesus Christ. కాబట్టి నేను క్రీస్తు యేసుతో పాటు సిలువ వేయబడి ఉంటున్నాను. Church, as you are listening the word of God, సంఘమా, మీరు దేవుని వాక్యం వింటూ ఉండగా every kind of fleshly things has to be crucified. శరీర సంబంధమైన కార్యములు సిలువ వేయబడాలి. Because no one can please God by having the fleshly things. శరీరానుసారమైన కార్యముల చేత ఎవరునూ దేవునికి ఇష్టముగా జీవించలేరు. I'm not speaking to only Agape Calvary Church believers. ఏదో అగాపే కల్వరి సంఘ విశ్వాసులతో మాత్రమే కాదు This నేను message మాట్లాడేది, for all. మీ అందరికీ ఈ యొక్క వాక్యం ఉంటుంది. Those who are hearing from even from Karnataka, Tamil Nadu and North India, and also Northeast places. కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాటలు చెప్తున్నాను. Those who are hearing from even from South Africa and Australia. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుండి వింటున్న వారికి కూడా ఈ God మాటలు is చెప్తున్నాను. speaking to you, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. No one can please God by having the fleshly things and fleshly habits. శరీర సంబంధమైన కార్యములు, శరీర సంబంధమైన అలవాట్లు కలుగు ఉండట చేత ఎవరును దేవుణ్ణి ప్రియపరచలేరు. As we are walking with the Lord Jesus Christ every day, మనము అనుదినము ప్రభువైన యేసు క్రీస్తుతో పాటు నడుచు ఉండగా every kind of fleshly things has to be crucified. శరీర సంబంధమైన కార్యములన్నీ కూడా సిలువ వేయబడాలి. Lord is expecting fruitful life in our life. మన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని దేవుడు ఎదురు In order చూస్తున్నాడు. to have fruitful life, ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండాలి అని we అంటే must led by the Spirit of God. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. For as many as are led by the Spirit of God, they are the sons of God. In other words, they are the daughters of God. In other words, we are all, of course, God's children. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. See, point number one, మొదటి పాయింట్, we have such a great and mighty God who delivered us from the condemnation. శిక్షా విధి నుండి మనల్ని విడిపించేటువంటి గొప్ప బలమైనటువంటి దేవుడు మనకుంటున్నాడు. And number two, రెండవది, we have a great and mighty God who is able to lead us with his Spirit. తన ఆత్మ చేత మనల్ని నడిపించేటువంటి గొప్ప బలమైన దేవుణ్ణి మనం కలిగి Our ఉంటున్నాం. responsibility, we must led by the Spirit of God. What I want to tell you, we must listen the voice of the Holy Ghost in every day of life, not only on Sundays or occasionally. ఏదో ఆదివారమో లేక సందర్భానుసారంగానో కాక అనుదినము కూడా మనము దేవుని మాటలను విని దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారమై ఉండాలి. And point number three, మూడో పాయింట్, and verse 26. 26వ వచనం. Likewise, the Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought. But the Spirit itself maketh intercession for us with the groanings which cannot be uttered. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. What it means, sir? దాని అర్థం ఏంటి? We know very well on what to pray. ఏం ప్రార్థించాలో మనకు బాగా తెలుసు. We used to pray in Telugu language or Hindi or English, so on. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ భాషల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. See, when we
pray, we used to pray with our mind only. మనం ప్రార్థన చేసినప్పుడు మన మనసుతోనే ప్రార్థన చేస్తూ ఉంటాం. Here it says, verse 26, likewise the Spirit also helpeth in our infirmities. 26వ వచనంలో చూస్తే అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. What is that infirmity? ఆ బలహీనత ఏంటి? When we call as a believers, what kind of infirmities we have? మనము విశ్వాసులమని పిలువబడుతున్నప్పుడు ఎటువంటి బలహీనతను కలిగి ఉంటూ ఉన్నాం. Regarding this particular scripture, do you know that infirmity called as a selfishness? ఈ లేఖనానుసారంగా మనం చూసినట్లయితే ఆ బలహీనత ఏంటి అని అంటే స్వార్థం అనేటువంటి బలహీనత. What I want to tell you this morning, always, our prayers are selfish. మన యొక్క ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా స్వార్థపూరితమైనవై ఉంటున్నాయి. Always we pray like this, Lord, bless me and bless my family, bless my parents, bless my wife and bless my children, bless my church and bless my ministry, bless me, bless me, bless me, bless me. ఎప్పుడు మనం ఎలా ప్రార్థిస్తుంటామంటే నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. We least bother about our neighbors even. మన పొరుగు వారిని గురించి మనం కనీసం పట్టించుకోం. Always our prayers are selfish. ఎప్పుడు మన ప్రార్థనలు స్వార్థపూరితమైనవై ఉంటున్నాయి. That's what the Bible says, likewise the Spirit also helpeth in our infirmities. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది మన బలహీనతను చూచి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడని. Because for we know not what we should pray. ఎలాగ యుక్తముగా ప్రార్థించాలో మనకు తెలియదు. We know because we have habit of praying, of course. ప్రార్థన చేయడం అనేటువంటి అలవాటు మనకుంది కాబట్టి ప్రార్థించడం ఎలాగో తెలుసు. But we know not how to pray according to the God's will. దేవుని చిత్తానుసారముగా ఎలాగ ప్రార్థించాలో మనకు తెలియదు. You may use beautiful language in our prayer. It may be in English or Telugu or whatever your local language. నీ యొక్క స్థానిక భాష ఏదైనాను, అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, మరి ఏదైనాను చక్కగా అందమైనటువంటి మాటల చేత మనం ఉచ్చరించడం మనకు తెలుసు. You may be able to pray even in King James version language. కింగ్ జేమ్స్ వర్షన్ లో చెప్పబడినటువంటి మాటలను బట్టి కూడా ప్రార్థన చేయడం నీకు తెలిసి ఉండొచ్చు. But our prayers are selfish. అయితే మన ప్రార్థనలు స్వార్థపూరితమైనవి ఉంటున్నాయి. That's why Paul the apostle says in Corinthians. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. So let me tell you this way. ఈ విధంగా చెప్తాను. But the Spirit itself is maketh intercession for us with groanings which cannot be uttered. ఆత్మ తానే ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. The Spirit of God wants to intercede behalf of you and behalf of me. నీ పక్షముగాను నా పక్షముగాను దేవుని యొక్క ఆత్మ విజ్ఞాపన చేయాలని కోరుకుంటున్నాడు. See, as we led by the Spirit of God, not only that, when we filled with the power of God, God has given wonderful privilege and opportunity to pray in tongues. మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం భాషల్లో ప్రార్థించేటువంటి ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. When we pray in tongues, so we are able to pray according to God's will. మనము భాషల్లో ప్రార్థించినప్పుడు దేవుని చిత్తానుసారముగా ప్రార్థించే అవకాశం మనకు ఉంటుంది. Because that's what the Bible says, we cannot utter our prayer. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది ఎలాగ ఉచ్చరించాలో మనకు తెలియదు. That's why the Spirit of God is interceding behalf of you and behalf of me. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీ పక్షముగా నా పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Here it says, see 1 Corinthians chapter 14 verse 2. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు. And okay, verse 14:1. 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. Follow after charity or love and desire spiritual gifts, but rather that he may prophesy. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. And verse 2, for he that speaketh in an unknown tongue speaketh not unto man, but unto God, for no man understandeth him, howbeit in the spirit he speaketh mysteries. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. No man can understand.
ఏ మనుష్యునికి అర్థం కాదు. No man can understand means even including me. నాతో సహా ఏ మనుష్యునికి అర్థం కాదని అర్థం. When we filled with the Holy Spirit, Lord is giving wonderful tongues to speak. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు మాట్లాడడానికి దేవుడు అద్భుతమైన భాషలు The ఇస్తున్నాడు. person who's speaking in tongues, he is not speaking unto man, he is speaking unto God. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు గాని దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు. And also Bible says, in the Spirit he speaketh mysteries. In Greek it says, divine secrets. మనము బైబిల్లో చూసినట్లయితే భాషలతో మాట్లాడువాడు మర్మములను పలుకుతున్నాడు అని చెప్పబడుతుంది. మర్మములు అని అంటే దైవికమైనటువంటి రహస్యాలను గురించి మాట్లాడుతున్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. So the Spirit of God wants to help us to speak in tongues. మనం భాషల్లో మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ మనకు సహాయము చేయుచున్నాడు. When we are praying in the Spirit, మన ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు so Lord will help us to pray for the nations after nations. అనేక దేశాల కొరకు ప్రార్థించినట్లుగా దేవుడు మనకు సహాయము That's చేస్తాడు. why Paul the apostle says, కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, I pray with the mind, నేను మనసుతో ప్రార్థిస్తాను, I pray with the Spirit. ఆత్మతోనూ ప్రార్థిస్తాను. I sing with the mind, మనసుతో నేను పాడతాను, I sing with the Spirit. ఆత్మలోనూ పాడతాను. What's the difference between singing with the mind and singing with the Spirit? Praying with the mind and praying with the Spirit. ఆత్మలో పాడటము, మనసులో పాడటము, ఆత్మలో ప్రార్థించడము, మనసులో ప్రార్థించడము, వీటి మధ్య వ్యత్యాసం ఏంటి? When the person prays with the mind, what it means, praying with known language. ఒక వ్యక్తి మనసుతో ప్రార్థిస్తున్నాడు అని అంటే తనకు తెలిసిన భాషలో ప్రార్థిస్తున్నాడు. If someone is singing with the mind, singing with the known language. ఎవరైనా ఒక వ్యక్తి మనసుతో పాడుతున్నాడు అని అంటే తెలిసిన భాషలో పాడుతున్నాడు. But when we pray in the Spirit, we are speaking in unknown language. మనము ఆత్మలో ప్రార్థించినప్పుడు మనము ఎరగనటువంటి వేరొక భాషలో మనం ప్రార్థిస్తున్నాం. Unknown language is the divine language. మనము ఎరగని ఒక భాష అంటే దైవికమైనటువంటి భాష. Same thing happened on the day of Pentecost. ఇదే విషయము పెంతెకోస్తు దినాన జరుగుతుంది. When 120 people filled with the power of the Holy Spirit. 120 మంది దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నప్పుడు And they began to speak in tongues as the Spirit of God gave them utterance. దేవుని యొక్క ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు క్రొత్త భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So point number 3. మూడవ పాయింట్, We have such a great and mighty God who is able to intercede behalf of you and behalf of me. నీ పక్షముగాను నా పక్షముగాను విజ్ఞాపనము చేసేటువంటి దేవుని ఆత్మ మనకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవది Verse 28. 28వ వచనం. And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. This is number 4. ఇది నాలుగవ పాయింట్. Blessing number 4. నాలుగవ ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. And we know that all things work together for good to them that love God. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారందరికీ సమస్తము సమకూడి మేలు జరుగుటకై ఇవన్నీ జరుగుతున్నాయి. We all know very well that our Lord is God of love and God of compassion. మన దేవుడు ప్రేమ కనికరం కలిగిన దేవుడు అని మనందరికీ తెలుసు. But here the question is, of course, Lord is loving us, no doubt about that. Here the question is whether we are able to love the Lord or not. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటిది సరే, కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. This morning Lord is expecting our love. ఈ ఉదయకాలంలో దేవుడు మనము దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. We are all loved by God. మనందరము దేవుని చేత ప్రేమింపబడుతూ ఉన్నాం. But whether we could love God or not. మనము దేవునిని ప్రేమిస్తున్నామా లేదనేది చాలా ముఖ్యం. Here the wonderful blessings are there. ఇక్కడ అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తున్నాడు. And we know that all things work together for good to them that love God. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా సమస్తము సమకూడి మేలు జరుగుతున్నాయి. What it means, whatever happen in our lives for our good only. మన జీవితంలో ఏం జరిగినప్పటికీ అది మన మేలు కొరకే. Sometimes it looks like very much tough. కొన్నిసార్లు చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది. Sometimes it look very terrible. చాలా భయంకరంగా కనిపిస్తుంది. How can I face this problem? ఈ సమస్య నేను ఎలా ఎదుర్కొనగలను? How can I overcome it? దీన్ని ఏ విధంగా జయించగలను?
It looks very terrific. చాలా భయంకరంగా కనబడుతుంది. But everything will happen for our good. అయితే సమస్తము మన మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Let me tell you one example. ఒక ఉదాహరణ మీతో పంచుకుంటాను. What happened practically in somebody's life. కొందరి జీవితాల్లో నిజంగా ఏం జరుగుతుందో నేను చెప్తాను. Once one young boy got salvation in his life. ఒక యవనస్తుడు తన జీవితంలో రక్షణను పొందుకున్నాడు. Right after receiving Christ as his personal savior, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే that boy was working in a factory. ఆ అబ్బాయి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు. As he was working in that factory, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా suddenly by mistake he has lost his finger. ఉన్నట్టుండి తన వేలు పోగొట్టుకున్నాడు. Suddenly it's happened. అలా జరిగింది ఉన్నట్టుండి. Very badly his hand was bleeding like anything. చాలా దారుణంగా తన చెయ్యి అలాగా చితికి వేయబడింది. Oh, he was crying and crying and crying. బాగా ఏడుస్తూ ఉన్నాడు. Lord, when I lost my finger, what you are doing, Lord? ప్రభువా, నేను నా చెయ్యి నా యొక్క వేలు పోగొట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. Because your word says the God of Israel will not sleep nor slumber. ఎందుకనగా నీ వాక్యం సెలవిస్తుంది ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడని. When I lost my finger, what you are doing? Are you sleeping, Lord? నేను నా యొక్క వేలును నేను పోగొట్టుకుంటున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు ప్రభువా అని అడిగాడు. Reply anything. దేవుడు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వలేదు. Just see, Lord kept quiet. దేవుడు మౌనంగా ఉన్నాడు. After some time, కొంతకాలం అయిన తర్వాత, after a few years, కొన్ని సంవత్సరాలైన తర్వాత same person called for the ministry. అదే వ్యక్తి పరిచర్యకు పిలువబడ్డాడు. My son, you involved in my ministry. కుమారుడా, నా పరిచర్యలో నిమగ్నమైండు I'm నీవు. going to use you in different places. నేను నిన్ను వేరు వేరు స్థలాల్లో వాడుకోబోతున్నాను. He submitted himself unto God. దేవునికి తను తాను సమర్పించుకున్నాడు. When he came to the ministry, పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన Lord spoke to that particular person. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. So in this particular forest you are supposed to preach my gospel. నా సువార్తను ఈ యొక్క అడవిలో నువ్వు ప్రసంగించాలని He చెప్పాడు. said, yes, Lord. ఓకే ప్రభువా అని అన్నాడు. And he was preaching the gospel. అలాగ సువార్త ప్రకటిస్తూ ఉండగా And after some time, కొంతకాలమైన తర్వాత suddenly in this forest, ఈ యొక్క అడవిలో ఉన్నట్టుండి some group of the people came and attacked this person. ఒక రకమైన గుంపు ప్రజలు వచ్చి ఇతని మీద దాడి చేశారు. That people are illiterate people. వారు అజ్ఞానులై ఉంటూ ఉన్నారు, వారికి తెలియదేమి. And they attacked this person. వారు వచ్చి ఇతని మీద దాడి చేశారు. It was in the evening, అది సాయంకాలమున after sunset. ఈ యొక్క సూర్యాస్తమ సమయములో Even they could not able to see this person properly. ఈ వ్యక్తిని సరిగా చూడలేకపోతున్నారు. And they said, వాళ్ళు అన్నారు, and also they tied him with rope. అతన్ని తాళ్ళు వేసి కట్టారు. They tied him to the tree. ఒక చెట్టుకు తాళ్ళతో కట్టేశారు. And they said, be here. ఇక్కడే ఉండు, Tomorrow morning we will come. రేపు ఉదయాన్నే మేము వస్తాం. We are going to sacrifice you to our goddesses. నిన్ను మా దేవతకు బలి అర్పిస్తామన్నారు. Oh, he was in worried really. చాలా చింతిస్తూ ఉన్నాడు. That day when I was working in the factory, when I lost my finger, he kept quiet. నేను నా వేలును పోగొట్టుకున్నప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ప్రభువా నీవు మౌనంగా ఉన్నావు. Tomorrow I am going to lose my life. రేపటి దినాన నా జీవితమునే వాళ్ళు తీసేస్తారు. What you are doing, Lord? నువ్వేం చేస్తున్నావు ప్రభువా? God didn't answer. దేవుడు అప్పటికి జవాబు ఇవ్వలేదు. Do you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? I know, Lord, you are not going to give answer. నాకు జవాబు ఇవ్వవని నాకు తెలుసు ప్రభువా. I know already. నాకు తెలుసు ప్రభువా. So when morning came, ఉదయం వచ్చింది, this group of the people came, ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రజలు వచ్చారు. and they are preparing this fellow for the sacrifice. ఈ వ్యక్తిని బలి కొరకు సిద్ధపాటు చేస్తున్నారు. Before giving sacrifice to their goddesses, వారి యొక్క దేవతకు బలి అర్పించడానికంటే మునుపు they began to check on each and every part of his body. అతని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. And do you know what happened? ఏం జరిగింది తెలుసా? As he lost his finger, అతనికి తన వేలు పోయింది కదా. you know what they said? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? Hey, you have wasted our time. మా సమయాన్ని వ్యర్థం చేశావు You నువ్వు. lost your finger. నీకు వేలు లేదు. You are not fit to sacrifice. ఈ దేవతకు బలి అర్పించడానికి నువ్వు అర్హుడవు కాదు. You can go. నువ్వు వెళ్ళిపో అన్నారు. Is it not a wonderful thing? అద్భుతమైన విషయం కాదండి? That day, if he would have not lost his finger, ఆ రోజున అతనికి ఆ వేలు పోయి ఉండకపోతే he would have lost his life. తన జీవితమే పోయిండేది. What I want to tell you, ఏం చెప్పాలనుకుంటున్నానంటే everything will happen for our good only.
సమస్తము మన మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. Then he understood. అప్పుడు అతనికి అర్థమైంది, Lord, yes, Lord, the God of Israel will not sleep nor slumber. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అనేది నిజము ప్రభువా. Yes, Lord, you are alive. నీవు సజీవుడవై ఉన్నావు, He lives forevermore. నీవు నిరంతరం నిలిచి ఉన్నవాడవై Thank ఉన్నావు. you, Jesus, for your love. నీ ప్రేమను బట్టి మీకు వందనాలు యేసు. Lord, I love you, Lord. యేసు, నేను నిన్ను ప్రేమిస్తూ I ఉన్నాను. love you with all my spirit, with all my strength, Lord. నా పూర్ణాత్మతో పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. God is expecting our love. దేవుడు మన ప్రేమను ఎదురు చూస్తూ ఉన్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. John chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయం verse 15 to 17. 15 నుండి 17 వరకు. After the resurrection of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత my Lord Jesus appeared before Simon, son of Jonas. యోనా కుమారుడైనటువంటి సీమోనుకు అతడు ప్రత్యక్షమయ్యాడు. And he saith unto him, అతన్ని చూసి, and Simon, son of Jonas, lovest thou me more than these? యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? He saith unto him, yea, Lord, thou knowest that I love thee. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అనెను. He saith unto him, feed my lambs. అతడు అంటూ ఉన్నాడు, నా యొక్క గొర్రెలను మేపుము అంటున్నాడు. Do you know when it's happened? ఇది ఎప్పుడు జరిగిందో We తెలుసా? know this story very well. ఈ యొక్క కథ మనందరికి బాగా తెలుసు. When Jesus called Peter and Andrews for the ministry, పేతురును అంద్రేయను పరిచర్యకు పిలిచినప్పుడు we know very well that they were fishermen. వారు చేపలు పట్టువారని మనందరికి బాగా తెలుసు. After some time, కొంతకాలమైన తర్వాత Peter denied Jesus and he went back to his work. పేతురు యేసును తప్పించి తన యొక్క పనికి వెళ్ళిపోయాడు. And he was just fishing in the place called Tiberias. తిబేరియా అనేటువంటి స్థలంలో అతడు చేపలు పడుతూ ఉన్నాడు. And he thought himself that I ran away from Jesus. అతడు అనుకుంటూ ఉన్నాడు, యేసు యొద్ద నుండి నేను పారిపోయాను, So this is my work to continue. నేను ఈ యొక్క పనినే కొనసాగించాలి అనుకుంటున్నాడు. My God, he may forgotten Jesus, but Jesus didn't forget the Simon Peter. పేతురు యేసును మరిచిపోయి ఉండవచ్చు, కానీ యేసు పేతురును మరిచిపోలేదండి. Right after his resurrection, అతడు పునరుద్ధానుడైన తరువాత he remembered the Simon Peter. సీమోను పేతురును ఆయన జ్ఞాపకం He చేసుకున్నాడు. appeared before the Simon Peter. సీమోను పేతురుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. And Jesus was asking the question, యేసు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, Simon, son of Jonas, lovest thou me more than these? యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను అధికముగా ప్రేమిస్తున్నావా? More than this means more than this nest, more than this fish. వీరికంటే అని అంటే వీటికంటే అని చెప్తున్నప్పుడు ఈ యొక్క చేపల కంటే, ఈ యొక్క వలల కంటే నన్ను ఎక్కువగా More than ప్రేమిస్తున్నావని, these material things. ఈ యొక్క వస్తుపరమైన వాటి కంటే నీవు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా? Do you love me more than these material things? ఈ యొక్క వస్తుపరమైన అంశాల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? And same God is asking the question. అదే దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు Do you దినాన. love me more than your silver and gold? నీ యొక్క వెండి బంగారముల కంటే అధికంగా నన్ను Do you ప్రేమిస్తున్నావా? love me more than your name and fame? నీ యొక్క పేరు ప్రతిష్టల కంటే నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా? Are you ready to love me more than your material things? నీ యొక్క వస్తుపరమైన వాటి కంటే నన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నావా? I mean, Simon Peter, when he became a backslider, సీమోను పేతురు వెనుదిరిగి ఉన్నప్పుడు and Lord did not leave him, దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. and people may mocked at Peter. పేతురును చూచి అనేక మంది గేలి చేసి He ఉండొచ్చు, was కానీ told to Jesus so much and so much. ఎన్నో కార్యాలు యేసుతో చెప్పాడే ఆయన. See, this guy became a backslider. ఇప్పుడు చూడు, ఇతడు వెనుదిరిగిపోయాడే, He is in a terrible condition. ఇప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. My God, whatever people may talk, my resurrected Lord Jesus Christ, right after resurrection, he appeared before Simon Peter. ప్రజలు ఏమనుకుంటున్నప్పటికీ ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పేతురుకు ప్రత్యక్షమయ్యాడు. Do you love me, Peter, more than this? వీటికంటే నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా పేతురు? Lord, I do love you. అవును ప్రభా, నేను నిన్ను You ప్రేమిస్తున్నాను. know what Lord said? ప్రభు ఏం చెప్పాడు తెలుసా? Saith unto him, feed my lamb. నా గొర్రె పిల్లలను మేపుమని అంటూ ఉన్నాడు. When he asked second time, రెండోసారి అడుగుతున్నాడు, Simon Peter, యోహాను కుమారుడా సీమోను పేతురు, son of Jonas, యోహాను కుమారుడు అయిన సీమోను పేతురు, do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Yes, Lord, I do love you. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Then Lord said, feed my sheep. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు, నా గొర్రెలను
కాయుమని చెప్తున్నాడు. Even he asked third time also. మూడోసారి కూడా అడుగుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And when Jesus asked him third time, lovest thou me? And he said unto him, Lord, thou knowest all things. Thou knowest that I love thee. Jesus said unto him, feed my sheep. మూడవసారి యేసు పేతురును చూచి నన్ను ప్రేమించున్నావా అని అడిగినప్పుడు, నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. Here in this, what I want to tell you, church, when we love God, ultimately God wants to give you and me, He wants to give us some responsibility in the kingdom of God. మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని రాజ్యములో ఒక బాధ్యతను మనకు అప్పగిస్తున్నాడు. Feed my lamb. నా యొక్క గొర్రెలను మేపము. Feed my sheep. నా యొక్క గొర్రె పిల్లలను Take care మేపము. of my sheep. నా యొక్క గొర్రెలను కాయమని అంటున్నాడు. When we love the Lord, మనం దేవుని ప్రేమించినప్పుడు Lord will allow you to worship the living God. జీవము గల దేవుని ఆరాధించినట్లుగా దేవుడు నీకు అనుమతిస్తూ ఉన్నాడు. Lord will allow you to do something in the kingdom of God. దేవుని రాజ్యములో ఏదో ఒక కార్యం చేయడానికి దేవుడు నిన్ను He will అనుమతిస్తున్నాడు. allow you to do something, some kind of effective ministry in the church. సంఘములో ఫలభరితమైనటువంటి పరిచర్య ఏదో విధంగా చేయడానికి దేవుడు నీకు అనుమతినిస్తూ ఉన్నాడు. Such a wonderful God we have. మనం అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. Lord is expecting our love. దేవుడు మన యొద్ద నుండి ప్రేమను ఎదురు చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And number 5. ఐదవది. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Thank you, Jesus. Verse 37. 37వ వచనం. Nay, in all these things we are more than conquerors through him that loved us. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. For I am persuaded that neither death nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవు. Verse 39. 39వ Nor వచనం. height, nor depth, nor any other creature shall be able to separate us from the love of God which is in Christ Jesus our Lord. అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. Point number 5. 5వ పాయింట్. Nay, in all these things we are more than conquerors through him that loved us. మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధిక విజయమును పొందుచున్నాం. Whether death or not life, జీవమైన మరణమైన, or angels or principalities, దేవదూతలైన ప్రధానులైన, and present situations and situations to come, ఇప్పుడున్న పరిస్థితి అయినా రాబో పరిస్థితి అయినా not సరే, height or depth, ఎత్తైనను లోతైనను, whatever it may be. అది ఏమై ఉన్నప్పటికీ Paul సరే, the apostle, he was challenging in the name of Jesus. అపోస్తలుడైన పౌలు యేసు నామములో సవాలు విసురుతూ ఉన్నాడు. Nothing shall separate me from the love of God. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏవి కూడా ఎడవాప నేరవని చెప్తూ You ఉన్నాడు. know what it means? When the Spirit of God is with us, who will stand against us? దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ మనతో ఉండగా మనకు వ్యతిరేకంగా ఏవి నిలబడగలవు. In all these things we are more than conquerors. వీటన్నిటిలో కూడా మనము అత్యధికమైన విజయం పొంది ఉన్న We వారము. are more than conquerors. అత్యధిక విజయం పొందిన వారము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God has given power and dominion to overcome the things. ఈ కార్యములను జయించడానికి దేవుడు అధికారమును శక్తిని మనకి ఇస్తూ How ఉన్నాడు. coronavirus is going to affect you, my brothers and sisters. నా ప్రియ సహోదరుడా, ఏ విధమైన కరోనా వైరస్ నిన్ను బాధించదు. No, COVID-19 is going to affect you. ఏ విధమైన కోవిడ్-19 నిన్ను బాధించదు. Nothing is going to hurt you and nothing is going to harm you. నీకే గాయము రాదు, ఏది నిన్ను As a గాయపరచలేదు. man of God, I can give you guarantee in the mighty name of Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సేవకునిగా నేను ఈ మాటలు నీతో And చెప్పగలుగుతున్నాను. also important thing, మరి ఒక ప్రాముఖ్యమైన విషయం, nothing shall separate us from the love of God. దేవుని ప్రేమ నుండి మన లేవి కూడా వేరు చేయలేవు. Glory to God. దేవునికి మహిమ కలుగును May the గాక. Lord help us to love him more and more and more and more with all our strength, with all our spirit, with all our mind. మన పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను అధికముగా ప్రేమించినట్లుగా దేవుడు తన కృపను అనుగ్రహించును May గాక. the Lord bless this message. దేవుడు ఈ యొక్క సందేశమును దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Our most loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for giving this wonderful time. ఈ అద్భుతమైన సమయాన్ని ఇచ్చారా, మీకు వందనాలు. Church, as you heard the word of God, సంఘమా, మీరు ఈ వాక్యములను వింటి ఉండగా let us check our heart before God. మన హృదయాలను దేవుని ఎదుట పరీక్షించుకుందాం. We are not under the condemnation. మీరు శిక్షా విధి కింద లేరు. We are not at all under the condemnation. మనం శిక్షా విధి కింద లేము. And secondly, రెండవదిగా, we are called by God to walk after the Spirit, not after the flesh. శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడవడానికే మనం దేవుని చేత God పిలువబడ్డాం. has called us to led by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపింపబడినట్లు ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. And blessing number 3. మూడవ ఆశీర్వాదం, See, we have such a great and mighty God who is able to intercede for ourselves. మన కొరకు విజ్ఞాపన చేయునటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Because always our prayers are selfish. ఎందుకనగా మన ప్రార్థనలు ఎల్లప్పుడూ స్వార్థపూరితమైనవి. That's why Spirit of God is helping us in our infirmities. కాబట్టి దేవుని ఆత్మ మన బలహీనతలో మనకు సహాయం చేయుచున్నాడు. With the power of God, we pray in tongues. దేవుని ఆత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతూ ఉండగా, Without selfishness, we are able to pray and intercede for the nations after nations. ఏ విధమైన స్వార్థము లేకుండా అనేక దేశాల కొరకు మనం ప్రార్థించేటువంటి అవకాశం మనం పొందుతాం. And blessing number 4. నాలుగవ ఆశీర్వాదం, When we love God, దేవుని ప్రేమించినప్పుడు మనము, do you know Lord will give us the wonderful responsibility in the ministry. పరిచర్యలో అద్భుతమైన బాధ్యతను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. And number 5. ఐదవది, Nothing shall separate us from the love of God. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. And whatever situations we go through, మనం ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ Bible says we are more than conquerors. మనం అత్యధిక విజయం పొందిన వారమని బైబిల్ సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving gracious Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we come before thee in the name of Jesus. యేసు నామములో మీ సన్నిధిలోనికి Thank వస్తున్నాం. you, Lord, for your word, Master. మీ వాక్యమును బట్టి మీకు వందనాలు. Lord, bless it, Lord. దీన్ని ఆశీర్వదించండి. Lord, let your word penetrate the hearts of the people. మీ యొక్క వాక్యము ప్రజల హృదయాల్లో చొచ్చుకొని పోని ప్రభువా. Lord, bless them abundantly. వారిని సమృద్ధిగా ఆశీర్వదించండి. Lord, nothing shall separate us from the love of God. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపున ఏమీ లేవు ప్రభువా. Maybe height or depth, Lord. ఎత్తైనను లోతైనను, Or angels or principalities. దేవదూతలైనను ప్రధానులైనను, Whatever situations we may go through. మేము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ Your word says మీ వాక్యం సెలవిస్తూ we are ఉంది, not only conquerors, మేము జయించిన వారం మాత్రమే we కాదు, are more than conquerors. అత్యధిక విజయం పొందిన వారమని. Victory belongs to us. విజయము మాకు చెందినది. Victory belongs to us. విజయము మా సొంతము. We are not defeated people. మేము ఓడించబడిన వారం In కాదు. the mighty name of Jesus, యేసు శక్తిగల నామములో we are more than conquerors. మేము అత్యధిక విజయం పొందిన వారం. Every child of God receive victory ప్రతి దేవుని బిడ్డ విజయమును పొందుకోనని through the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా We give you all the glory and honor. సమస్త ఘనత మహిమ మీకే Thank చెల్లిస్తూ you, Lord, for the life of God దేవుని జీవమును బట్టి మీకు వందనాలు. and future glory in our lives. మా జీవితంలో ముందున్న మహిమను బట్టి మీకు వందనాలు. Bless your name, we praise your name. మీ నామను స్తుతిస్తూ సన్నుతిస్తున్నాం. Thank you, Lord, for hearing and answering praise. మా ప్రార్థనలకు విని వాటికి జవాబునిచ్చినందును బట్టి మీకు వందనాలు. In Jesus' mighty and matchless name we pray. God's people say amen. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రజలందరం ఆమేన్ అని చెప్దాం. Love of ఆమేన్. the Father and grace of the Son and fellowship of the Holy Ghost be with us now and forevermore. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మళ్ళీ దీవించును గాక. Have a great day. గొప్ప దినాన్ని కలిగి ఉందాం. Enjoy the Sunday in the Word of God. దేవుని వాక్యములు ఈ ఆదివారం ఆనందిద్దాం. Church, I encourage you to spend more and more time with the Spirit of God. దేవుని ఆత్మతో అధిక సమయం మీరు గడపాల్సిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.